ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ పోరాటాలు కొనసాగిస్తూ కొంతమేర విజయం సాధించగలిగామని ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షులు ఏపీజేఏసీ చైర్మన్ కేవీ శివారెడ్డి తెలిపారు. ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షులు ఏపీజేఏసీ చైర్మన్ కేవీ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తం నాయుడులు బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా కడపకు విచ్చేసిన సందర్భంగా ఎన్జీఓ సంఘ నాయకులు, ఉద్యోగులు కడప నగరంలో స్థానిక ప్రదర్శన నిర్వహించి స్థానిక జడ్పీ భవనంలో సమావేశాన్ని నిర్వహించి ఆయా నేతలకు ఆత్మీయ సత్కారం చేశారు. కావాల్సిన న్యాయమైన డిమాండ్ల కోసం నిరంతరం కృషి చేస్తామని తెలుస్తున్నాం. అదేవిధంగా సమస్యలు తీరేంత వరకు ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని తెలుస్తున్నాం. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రభుత్వంతో మేము మొన్న కొన్ని డిమాండ్లు కావాలని సిఎస్ గారికి 49 డిమాండ్లు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో ఫైనాన్స్ కొన్ని ఉన్నాయి, నాన్ ఫైనాన్స్ కొన్ని ఉన్నాయి. నాన్ ఫైనాన్స్ అనేసి సిఎస్ గారు మన చర్చలు జరిపారు. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని తీరుస్తామని చెప్పడం జరిగింది. ఫైనాన్స్ పరంగా మేము ఐఆర్ఏ కావాలని ప్రభుత్వాన్ని అడిగితే ఐఆర్ఏ ఇవ్వడం వల్ల మీకు లేట్ అవుతుంది, పిఆర్సీ జూలైలో ఇస్తామని చెప్పి ప్రభుత్వం జరిగింది. ఐఆర్ ఇస్తే 2-3 సంవత్సరాలు మాకు లేట్ అయ్యే పరిస్థితి, ప్రతి పిఆర్సీకి నష్టపోతున్నాం. మరి జూలైలో ఇస్తామంటే 2-3 నెలలే కాబట్టి మేము కూడా సరే అని ఒప్పుకోవడం జరిగిందంటే మాకు ఐఆర్ అడిగినా కూడా ప్రభుత్వం మీకు తొందరగా ఇస్తామని చెప్పడం వల్ల మా ఉద్యోగులు నష్టపోకుండా తొందరగా పిఆర్సీ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పిఆర్సీలో ఫిట్మెంట్ అనేది అంతో ఇంతో ప్రభుత్వం ఇస్తుంది వయా మీడియా ద్వారా. మాకు ఉండే డిఎల్ని కూడా మెర్జ్ అవుతాయి కాబట్టి మా జీతాలు, శాలరీస్ అందరికీ కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా హైక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మేము సాటిస్ఫైడ్గా జరిగింది. అదేవిధంగా 2 డిఏలు ప్రొమెండింగ్ ఉన్నాయి, 1 డిఏ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు గతంలో 75 నుంచి 75 ఏళ్ళ వరకు, 75 నుంచి 80 ఏళ్ళ వరకు 10%, 15% ఉంటే గత పిఆర్సీలో ఐఏఎస్ ఆఫీసర్లు దాన్ని తగ్గించడం జరిగింది. అది అన్యాయం ఏం సార్, గతంలో తగ్గించారు, మళ్ళీ మా ఎన్హాన్స్ చేయాలా 70, 75, 75 80 అంటే ప్రభుత్వం కూడా సూచనప్రాయంగా ఒప్పుకోవడం జరిగింది. మాకు జాయింట్ ఆఫ్ కౌన్సిల్ కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కొద్ది ఉద్యోగులందరూ కూడా సాటిస్ఫై అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే రిటర్న్ మూలంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నెలలో మార్చిలో 5,000 కోట్లు ఇస్తామన్నారు. మళ్ళీ ఈ మధ్య మొన్న అడిగితే దాదాపు 7,000 కోట్ల దాకా ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా ఈ మార్చి ఎండింగ్లో ఇస్తామని కూడా జరగడం జరిగింది. మరి మార్చి ఇక 10 రోజులు ఉంది కాబట్టి మరి ఈ నెలాఖరులో ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేసినాం. మరి గతంలో చెప్పినట్టు ప్రకారమే ఈ నెలలోనే 250 కోట్లు ప్రభుత్వం మా ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిపిఎస్ ఎంప్లాయీస్కు జమ చేయడం జరిగింది. 4th క్లాస్ ఉద్యోగులందరూ కూడా జీపీఎఫ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా 2 సరెండర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా గతం కంటే కూడా నాడు నేడు కింద ఇప్పుడు చూడండి మీరు హాస్పిటల్ కూడా ఎన్నో డెవలప్ అయినాయి. గతంలో కుక్క సూదులు లేవని మనమే విమర్శించిన వాళ్ళు ఉన్నాం. ఈ పొద్దు హార్ట్ కూడా ప్రతి హాస్పిటల్లో 70,000 రూపాయలు ఇంజక్షన్ అవుతుంది. ప్రతి పిఎస్లో హార్ట్కు సంబంధించిన ఇంజక్షన్ ఇమ్మీడియట్గా అక్కడ పల్లెల్లో ఏదైనా మండలాలుగా తాలూకాల ప్రైమరీ హెల్త్ సెంటర్కి పోతే ఇంజక్షన్ వేసుకుని కార్డియాలజిస్ట్కి వచ్చేంత వరకు షేప్గా ఉన్న దానికోసం కృష్ణబాబు గారు ప్రభుత్వం కూడా ప్లాన్ చేసి అమలు చేసే పరిస్థితి, దానికి ఏ పేరు పెట్టాలనే ఆలోచన కూడా మరి అది ప్రజలకు ఎంతో ఉపయోగమైంది. మరి అటువంటిది కూడా ప్రభుత్వం చేస్తుంది. మరి అదేవిధంగా మా ఉద్యోగులకు రావాల్సినట్టు కూడా ఈ ప్రభుత్వాన్ని ఇవ్వాలని అదేవిధంగా ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం.